దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, సావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, సావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి కరిగిపోవాలీలలో, సర్వేంద్రియములు అలు పెరగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి కరిగిపోవాలి ఇలలో, సర్వేంద్రియములు అలు పెరగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ శరణుల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలం నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ శరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం.
విశాలమైనటువంటి మార్గం మీద మనం చూసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని యేసు ప్రభువు తెలియజేశారు. ఇరుకు ద్వారం ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం ఎలా ఉందంట? ఉందని చెప్పేసి విశాలమైనటువంటి దారిలో మనం వెళ్ళిపోదామా? ఇరుకు మార్గమైన సత్యం వైపు మనం ప్రయాణం చేద్దామా? ఒకసారి ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు అని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది ఉన్నారని మనం భ్రమపడాల్సిన అవసరం లేదనేది గమనించాలని మీ అందరికీ మనం చూస్తాం. యేసు ప్రభువు ఇంకో మాట చెప్పాడు. ఒక భౌతికంగా మనం చూసేటటువంటి ఒక సూచన చెప్పాడు. అది మత్తయి సువార్త 24:28 ఏముందంటే, పీనుగ ఎక్కడ ఉండనో గద్దలు అక్కడ పోగొద్దును. పీనుగ ఎక్కడుంటే గద్దలు అక్కడే పోగొద్దు. అంటే మతశాఖలు ఎక్కువగా పనిచేస్తారు. సువార్త ప్రకటించే విషయంలోను, సేవా కార్యక్రమాలు చేసే విషయంలోను వాళ్ళే ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ ఏనాడో సామెతల్లో ఒక మాట రాయబడి ఉందండి. సామెతల్లో రాసినటువంటి సొలొమోను గారు ఒక మాట తెలియజేశాడు. ఏంటంటే, సామెతల గ్రంథం 12:12 అని, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, తదుకని మరణానికి దారి తీయను. అంటే చూడటానికి బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది, సరిగ్గానే కనపడేది, పడిపోతారు. ఈ సంగతి ముందే గ్రహించాలని చెప్పాడు. ఒకరి ఎదురు సరైనదిగా కనబడు మార్గం కలదు, తదుకది మరణానికి దారి తీయను. వాళ్ళు ఏమంటారంటే, మా సేవకుడు చాలా గొప్పవాడండి, దేవుడే స్వయంగా ఈ పేరు పెట్టమని చూపించాడు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అదే ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ సాక్ష్యాల్లో ఏం చెప్తారు? ఇది ఈ పేరు నువ్వు ఎందుకు పెట్టమంటే దేవుడే నాకు చెప్పాడు. 55,000 కూడా ఇవన్నీ మరి దేవుని చిత్తానుసారంగా జరిగినాయా, దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు చేయబడ్డాయా అంటే, దేవుడు ప్రవచనాలు నిలిచిపోయిన తర్వాత ఏ సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. అంటే మొదటి శతాబ్దంలోనే ఇవి లేవు అని అంటే, అప్పటికే బైబిల్ పూర్తయింది అని అంటే, ఆ తర్వాత మళ్ళీ బైబిల్ ఎవరు రాయడానికి లేదు, తర్వాత ఏ ప్రవచనాలు కూడా లేవు, ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. మరి ఏ ప్రవక్త ప్రవచించకుండా మరి వీళ్ళు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా గమనించండి. ఏ ప్రవక్త చెప్పకుండా మాట్లాడడానికి అవకాశం లేదు. ఇది ఒక క్రీస్తు సంఘాన్ని గురించి ప్రవక్తలు ప్రవచించారు, దానియేలు గారు ప్రవచించారు, యెషయా గారు ప్రవచించారు. తర్వాత యోహాను గారు సిద్ధపాటు చేశాడు, యేసుక్రీస్తు స్థాపించాడు. మత్తయి సువార్త 16:18 ఏమంటే, మరియు ఈ బండ మీద అన్నాడు. అంటే యేసు ప్రభువు దీన్ని ఆయన సంఘాన్ని కట్టాడు, కానీ మరి వేరే సంఘం కట్టడానికి అవకాశం లేదు అనేది గమనించాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. కాబట్టి మొదటి శతాబ్దము పూర్తి కాకముందు ఎవరైనా ప్రవచించుంటే, దేవుడు ఆలోచించుంటే, దేవుడు సిద్ధపాటు చేస్తుంటే అది రైట్ అని నమ్మచ్చు. నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికి కారణభూతుడైన మా దేవ, అతి పరిశుద్ధుడమైన తండ్రి, యొక్క మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఉదయకాల సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాదసన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నా. తండ్రి, ఖమ్మంలో వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క ప్రాంతంలో యొక్క దీనదాసుడు నాయన జాన్సన్ గారు అనేక సంవత్సరాల నుంచి మీకు పరిచర్యలో వాడబడుతున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా. అనేక ప్రాంతాల్లో సత్యాన్ని బోధిస్తూ అనేకుల్ని సత్యమైన మార్గంలో నడిపిస్తున్న విధానానికై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 50వ లెక్చర్షిప్ సందర్భంగా ఆ యొక్క ప్రాంతాల నుంచి నమ్మిన బిడ్డలు, విశ్వాసులు, దైవ సేవకుల్ని ఆహ్వానించి జ్ఞానం ఎరిగిన వారి మధ్యలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారికి ఇంకా శ్రేష్టమైన మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నటకు మీ యొక్క దైవ సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడిన యొక్క గొప్ప కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నా.
ఇప్పటి వరకు మీకు దాసుడు ఆనందయ్య గారు పరిశుద్ధ గ్రంథం నుంచి సత్యమైన సంఘము ఒకటే, అది క్రీస్తు సంఘం అని, ఈ భూమి మీద అనేక సంఘాలు ఉన్నప్పటికీ అవి మీ యొక్క సంకల్పంలో లేవని, సత్యమైన మార్గాన్ని సత్యవాక్యాన్ని ఎరిగి జీవించాలని అనేక విషయాల్ని బయలుపరిచిన మీ యొక్క దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే రెండవ ప్రసంగంగా నీకు దాసుడు ఎకరికల్ పట్టణంలో క్రీస్తు సేవకుడిగా అనేక ప్రాంతాల్లో రాష్ట్రాల్లో మీకు పరిచర్యలో వాడబడుచున్న ఆదిమల్లా హనఫ్ గారు మీకు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి చక్కటి అవకాశాన్ని కలిగించినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మరి నాకంటే ముందుగా మరి సోదరులు ఆనందయ్య గారు మత శాఖలలో విషయాల గురించి చాలా చక్కగా బోధించారు. మరి వారు బోధించింది మీరందరూ కూడా విన్నారని, మీ హృదయంలో బదిలపరుచుకున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మత శాఖలలో తీసుకున్న బాప్తిస్మము వాక్యానుసారమా అనే సబ్జెక్టు నాకు ఇవ్వడం జరిగింది. సోదరులు జాన్సన్ గారు మేము ఒకేసారి సూర్యాపేటలో కలుసుకున్నాము. క్రీస్తు సంఘ సువార్థికుల ఫెలోషిప్స్లో కలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మేమిద్దరం పరిచయం కావడం జరిగింది. అది వారు గుర్తుపెట్టుకొని ఇక్కడ వాక్యాన్ని బోధించడానికి మరి చక్కటి అవకాశం కలుగజేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా శ్రద్ధాసక్తులతో వాక్యం వైపే మీ మనస్సును నిలపాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే మత శాఖలలో తీసుకున్న బాప్తిస్మము వాక్యానుసారం అనే సబ్జెక్టులో మనం మాట్లాడుకోబోతున్నాం. బాప్తిస్మం అనే పదము మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనందరికి తెలిసిన విషయం. ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ పదంలో నుంచి వచ్చింది, గ్రీకులో నుండి వచ్చింది. దాని అర్థం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, కప్పుట, దాచుట, తర్వాత మునిగిపోవుట, తర్వాత నిమజ్జనం అని కూడా అనొచ్చు. ఈ పదాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడానికి సందర్భం కలిగిన పదాలు. ఇది నీళ్లు చల్లడం కాదు, లేదా నీళ్లు పోయటం కూడా కాదు. ఈ బ్యాప్టిజం అనే పదానికి నీళ్లు చల్లటము అనేది కాదు, నీళ్లు పోయటము అనేది కూడా కాదు. అంటే ఇది డిఫరెంట్గా ఏం సూచిస్తుంది మనకంటే, కప్పుట అంటే నీళ్ళల్లో పూర్తిగా మునిగిపోవడం, దాచుట నీళ్ళల్లో పూర్తిగా దాయటం, నిమజ్జనం అనేది కూడా నీళ్ళలో పూర్తిగా మునిగిపోవడం. ఇది అర్థాన్ని ఇస్తుందన్నమాట ఈ మాటలు. అంటే పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోవడం ద్వారా బాప్తిస్మం అనేది వస్తుంది అనేది మాత్రం అర్థం చేసుకోవాల్సింది. అయితే కొంతమంది అర్థం చేసుకోండి ఏంటంటే, నీళ్లు చల్లినా బాప్తిస్మమే అని, నీళ్లు మీద పోసినా బాప్తిస్మమే అని వారు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇందులో రెండు తెగలు ఉన్నారు కాబట్టి, ఒక తెగనేమో నీళ్లు చల్లినా బాప్తిస్మమే, నీళ్లు పోసినా బాప్తిస్మమే. ఇంకొక తెగ ఆలోచన ఏంటంటే, నీళ్ళలో పూర్తిగా ముంచబడితేనే బాప్తిస్మం, పూర్తిగా ముంచబడాలి అంటే మునిగిపోవాలి. ఈ విధంగా రెండు రకాల తెగలు ఇప్పుడు మన ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఎవరికి వారు మాదే కరెక్ట్ అని, వారు మాదే కరెక్ట్ అని వీరు. అయితే
ఈ వివాదం అనేది ఒక గందరగోళానికి తావుతీస్తుంది. అదొక వివాదం అయితే ఇంకో వివాదం కూడా గందరగోళానికి దారితీస్తుంది. ఏంటంటే, ఒకటి యేసు పేరట బాప్టిజం, రెండోది తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్టిజం. ఇది కొన్ని సంఘాల వారు పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున బాప్టిజం తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న పొందిన వ్యక్తులు సరిగ్గా బాప్టిజం తీసుకోలేదు, వారిది కరెక్ట్ కాదు అని కొన్ని సంఘాలు బలంగా పట్టుబట్టి బోధిస్తున్నాయి. కొన్ని సంఘాలు ఏమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న వ్యక్తులది కరెక్ట్ కాదు అని పట్టుబట్టి బోధిస్తున్నారు. ఇక రెండవది ఏంటిది అంటే, కొన్ని సంఘాల వారు యేసుక్రీస్తు పేరట బాప్తిసం తీసుకున్నది కరెక్ట్ కాదని వారు కూడా పట్టుబడుతున్నారు. వీళ్ళు పట్టుబట్టేది ఒక తీరుగుంది, వాళ్ళు పట్టుబట్టేది ఒక తీరుగుంది. ఈ రెండింటి మధ్యన వినే వ్యక్తులకు ఏమవుతుంది అంటే గందరగోళం అవుతుంది, ఒక వివాదం సృష్టించబడ్డది. ఈ గందరగోళం అనేది సృష్టించి వివిధ ప్రాంతాల వారు బలంగా దాన్ని విశ్వసించి అదొక చర్చనీయాంశం, అంటే అదొక చర్చకు దారి తీసింది. దాన్ని చెప్పుకోదగిన, అంటే ఈ విధంగా నాట బాప్తిసం, ఆ విధంగా నాట బాప్తిసం అని ఒక చర్చకు దారి తీసింది. ఎలాంటి చర్చ అది అంటే, యేసుక్రీస్తు పేరటది కరెక్ట్ కాదని ఒక గుంపు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం ఒక గుంపు. మొట్టమొదటి నీళ్లు చల్లేది, నీళ్ళలో ఉంచేది ఇంకొక గందరగోళం అయితే, ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్తిసం ఒకటి, యేసుక్రీస్తు పేరట తీసుకున్న బాప్తిసం ఇంకొకటి అనే గందరగోళం. ఇవైతే మన మధ్యలో ఉన్నాయి, ఉన్నాయా? అయితే ఇందులో ఏది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? చిన్న ఒక క్వశ్చన్, మీకు తెలిసిందే చెప్పండి. ఈ గందరగోళంలో ఏది కరెక్ట్? మొదటిది ఏంటిది అంటే, ఒకటి నీళ్ళలో ఉంచడము, నీళ్ళలో పూర్తిగా మునగడము, అదొక బాప్తిసము. రెండవది చల్లటం, నీళ్లు చిలకరింపు. ఈ రెండింటిలో ఏది కరెక్టో అది తెలిస్తే చెప్పండి. నీళ్ళలో ఉంచడమే కరెక్ట్, ఓకేగా? ఓకే. రెండవది యేసు బాప్తిసం కరెక్టా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం కరెక్టా? బాగుండదని చెప్పి నీళ్లు తెప్పించి ఆ రోమా సామ్రాజ్యం రాజు తన భార్య మీద నీళ్లు జల్లించి బాప్తిసం ఇచ్చాడు. ఆ బాప్తిసం ఇవ్వడం ద్వారా అది బాప్తిసం. ఇంకొకరు ఏంటంటే, జెండా పాతి ఆ జెండా కింద వెళ్ళిపోతే బాప్తిసం అని అన్నారు. అంటే రకరకాలుగా వాళ్ళు బాప్తిసము ఇదే కరెక్ట్. అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై. వారిది నిజమైన బాప్తిసం కాదు, అవునా? చిలకరింపు అనేది నిజమైన బాప్తిసం కాదు. వాక్యానుసారం కాకుండా సరాసరి ముంచడం అనేది వాక్యానుసారం కాదు. వాక్యానుసారమైన బాప్తిసం ఏంటి అంటే, పూర్తిగా నువ్వు నీళ్ళల్లో మరణించిన సాదృశ్యంలాగా నువ్వు ముంచబడాలి.
పునరుద్ధానుడయ్యే సాదృశ్యంలాగా పునరుద్ధానుడు కావాలి. అది నిజమైన బ్యాప్టిజం. ఇది చిలకరింపు అనేది వాక్యానుసారం కాదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతే కదా, చిలకరింపు బాప్తిసం అనేది వాక్యానుసారం కాదు. యేసుక్రీస్తు నామంలో తీసుకున్న, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న వాక్యానుసారము అనేది మనకు అర్థమవుతుంది. అంతేనా? ఈ యొక్క బాప్తిసానికి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం మరి బాప్తిసం అందరూ తీసుకుంటారు, ఈ విధంగానే తీసుకుంటారు. సేవ ఎలా తీసుకుంటారు? మనం చెప్పినట్టుగా తీసుకుంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకునే వాళ్ళు, యేసు నామంలో తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఈడ ట్విస్ట్ ఏంటంటే, మత శాఖ అన్నారు కదా. మత శాఖ అంటే దాని అర్థమైంది ఇంగ్లీష్లో డినామినేషన్ అనుభవం. ఇది ఖమ్మం శాఖ అంటారు. అంతేనా? SBI ఖమ్మం బ్రాంచ్ శాఖ అంటారు కదా. అయితే మత శాఖ అనేది ఎవరంటారు? ఈ మాట అంటే ఎవరంటారు? క్రీస్తు సంఘాన్ని మత శాఖ అంటారు. మరి వాళ్ళు ఏమంటారు? అంటే మతాన్ని వాళ్ళు ఒకటి సృష్టించుకొని అది పెట్టుకున్నారు అనే దాని భావంలో అదే. కాబట్టి సత్యాన్వేషకులుగా సత్యాన్ని చెప్పే విషయంలో కూడా మనం ముందుండాలనే ప్రయాసతోనే ఇటువంటి సంగతులు సహోదరులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా డినామినేషన్లో ఉన్న మన స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సత్యం చెప్పే విషయంలో మనందరం కూడా ముందుండాలని చక్కటి జ్ఞానయుక్తమైన సంగతులు మనందరికీ తెలియజేశారు సహోదరులు. కాబట్టి ఈ విషయాన్ని మీ హృదయంలో పదిలం చేసుకోవాలని ప్రేమతో మీ అందరినీ కోరుతున్నాను. మూడో ప్రసంగంలోకి వెళ్లే ముందుగా హైదరాబాద్ మియాపూర్ ప్రాంతం నుంచి వచ్చిన సహోదరు రామకృష్ణ గారు వచ్చి తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒక పాట పాడవలసిందిగా సహోదరులను ఆహ్వానిస్తున్నాను. సహోదరులు ఇద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలండి. ఒక కీర్తన పాడుకుని తండ్రి అయిన దేవుని మహిమ పరుద్దామండి. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంఘం. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా. క్రీస్తు నందు నిలకడగా నిలచియుండుమా, అనుదినము ఆయనలో వృద్ధి పొందుమా. క్రీస్తు నందు నిలకడగా నిలచియుండుమా, అనుదినము ఆయనలో వృద్ధి పొందుమా. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా. దేవదేవుడొక్కడే, శరీరధారి ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, మరి బాప్తిస్మం ఒక్కటే. దేవదేవుడొక్కడే, శరీరధారి ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, మరి బాప్తిస్మం ఒక్కటే. ఒక్కటే నిరీక్షణందు పిలువబడిన వారము, ఒక్కటే నిరీక్షణందు
పిలుపుకు తగినట్లుగా నడుచుకొనుట న్యాయము. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా, అపోస్తుల బోధయందు సహవాసమునందున ఏక మనసులై తప్పక కూడుకొనుటయందు, అపోస్తుల బోధయందు సహవాసమునందున ఏక మనసులై తప్పక కూడుకొనుటయందు, రొట్టె విరిచి ప్రార్థించి దేవుని స్తుతించుచు, రొట్టె విరిచి ప్రార్థించి దేవుని స్తుతించుచు, అనుదినము ఎడతెగక క్రీస్తేసులో సాగుదాం, అనుదినము ఎడతెగక క్రీస్తేసులో సాగుదాం. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తే మన శిరస్సు, మనమాయన శరీరం, శిరస్సు యొక్క అదుపాజ్ఞలు శరీరం నడవాలి. క్రీస్తే మన శిరస్సు, మనమాయన శరీరం, శిరస్సు యొక్క అదుపాజ్ఞల శరీరం నడవాలి. సంగమందు మనమంత వివిధ అవయవములం, సంగమందు మనమంత వివిధ అవయవములం, బాధ్యతలను గుర్తిరిగి ప్రభు సేవలో సాగుదాం, బాధ్యతలను గుర్తిరిగి ప్రభు సేవలో సాగుదాం. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా, క్రీస్తు నందు నిలకడగా నిలచియుండుమా, అనుదినము ఆయనలో వృద్ధి పొందుమా, క్రీస్తు నందు నిలకడగా నిలచియుండుమా, అనుదినము ఆయనలో వృద్ధి పొందుమా. సజీవమైన రాళ్లతో కట్టబడిన సంగమా, శ్రీ యేసు రాజు సంగమా, క్రీస్తు సంగమా. మహోన్నతుడైన తండ్రైన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, నన్ను ప్రేమతో ఈ యొక్క ప్రాంతంలోనికి ఆహ్వానించి మీ మధ్యలో వాక్యాన్ని బోధించడానికి నాకు అవకాశాన్ని మరి ఇచ్చిన దేవుని యొక్క దాసులు జాన్సన్ గారికి, ఈ ప్రాంతంలో ఉన్న సంఘం అంతటికి హృదయపూర్వకంగా వందనాలు. నా పేరు వందన్ కుమార్. నేను హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో మరి క్రీస్తు సంఘ బోధకులుగా పనిచేస్తా ఉన్నాను. మియాపూర్, చందన్ నగర్, బీరంగూడ ఈ ప్రాంతాల్లో మాత్రమే కాకుండా మరి అనేకమైన ప్రాంతాలకు సంఘం ద్వారా పంపించబడుతూ సువార్త పనిలో కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మన మధ్యలోనే ప్రియులు జాన్సన్ గారిని, హనోక్ గారిని జస్ట్ 2 months బ్యాక్ మేమందరం కలవడం జరిగింది. మరి ఇంతలోనే మరలా ఈ విధంగా ఈ యొక్క లెక్చర్షిప్ ద్వారా కలుసుకొని మీ అందరి మధ్యలో వాక్యాన్ని పంచుకొనడానికి నాకు ఇవ్వబడిన అవకాశాన్ని బట్టి సంతోషిస్తూ ఇక ఆలస్యం చేయకుండా వాక్యోపదేశంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. క్రీస్తు సంఘంలోని సభ్యులుగా ఎందుకు ఉండాలి అనే ఒక అంశాన్ని నాకు ఇవ్వబడడం జరిగింది. అయితే ఈ యొక్క పాఠాన్ని నేను ఎంతవరకు న్యాయం చేస్తానో అది నాకు తెలియదు. ఏదైనప్పటికీ మీరందరూ బోధిస్తున్న సంగతులు శ్రద్ధగా వినాలని, ఎందుకంటే ఇప్పటికీ లంచ్ టైం అవుతుంది, కొద్దిగా నిద్రమత్తులుగా ఉంటారు. చాలాసేపటి నుంచి మీరు కూర్చొని అలాగే విన్నారు కాబట్టి మనసు ఆసక్తిగా ఉన్నా సరే శరీరము బలహీనమైనది కాబట్టి కొద్దిగా నిద్రమత్తులోనికి వెళ్తూ ఉంటాం. నాకేం ప్రాబ్లం లేదు మీరు నిద్రపోయినా,
ఓకే, కానీ చాలా జాగ్రత్తగా మీరు కళ్ళు మూసుకున్నా సరే వినండి. నా ప్రసంగంలో దాదాపుగా ఎవరిని కూడా నేను నిద్రపోనీయను. ఖచ్చితంగా మీరందరూ కూడా మెలుకోగలిగి ఉండేటట్టు నా వంతు నేను ట్రై చేస్తాను. మీ వంతు కూడా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తా ఉన్నాను. 2000 సంవత్సరాల క్రితము ఒక మనుషుడు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి తన యొక్క భార్యకు ప్రదానం చేయబడడానికి తన తండ్రి అయిన దేవుని ద్వారా పంపించబడ్డాడు. ఆ మనుషుడు ఎవరో మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన తండ్రిని విడిచి ఈ భూమి మీదకి రిక్తునిగా శరీరధారిగా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పరలోక వైభవాన్ని మహామహిమను కూడా విడిచిపెట్టి ఈ భూమి మీద తన భార్యను హత్తుకొనడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. తన భార్యను ప్రేమించే క్రమంలో ఈ సాక్రిఫైడ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గుచ్చియు సంఘమును గుచ్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలనే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలను. ఎఫెసీ ప్రాంతంలో ఉన్న సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ ప్రత్యేకంగా 5వ అధ్యాయము 22వ వచనంకి వచ్చేసరికి భార్యకు భర్తకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ని, బాంధవ్యాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ దేని గురించి చెప్పాలనుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత క్రీస్తుకు సంఘానికి ఉన్న ఆ బాంధవ్యాన్ని, ఆ రిలేషన్షిప్ ని జ్ఞాపకం చేయడానికి పౌలు గారు భార్యను భర్తను వారి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని జ్ఞాపకం చేశాడు. ఇదేదో వివాహ వేదికల మీద వివాహం సందర్భంలో చెప్పడానికో లేకపోతే వివాహ బంధంలో భార్య భర్తల యొక్క ధర్మాలను వారి యొక్క బాధ్యతల గురించో చెప్పడానికి మాత్రమే కాదు. ఈ అంశాన్ని ఎందుకు పౌలు గారు ప్రస్తావించాడు అంటే క్రీస్తుకు సంఘానికి ఉన్న ఆ యొక్క మధురమైన రిలేషన్షిప్ ని జ్ఞాపకం చేయడానికి ప్రస్తావించాడు. అందుగురించే ఈ మర్మము గొప్పది, నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. అలాగే ఒక మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యలో ప్రభువైన యేసు క్రీస్తుని గురించి, ఆయన యొక్క సంఘాన్ని గురించి బోధించడానికి టుడే ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. ఏ సంఘాన్ని గురించి నిత్యత్వంలో దేవుడు సంకల్పించాడో, ఏ సంఘానికైతే తన కుమారుడైన యేసు క్రీస్తును శిరస్సుగా నియమించాడో, ఏ సంఘం అయితే యుగ యుగాల్లో తరతరాల్లో అది మర్మముగా ఉంచబడ్డదో, ఆ సంఘాన్ని గురించి మీరు చేసినట్లయితే ఆ సంఘము దైవికమైనది. మ్యారేజ్ ఈస్ మేడ్ ఇన్ హెవెన్ అనేసి మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా. అలాగే సంఘము అనే ఆలోచన ఆ పరలోకమందున్న దేవాది దేవునిది, ఆ తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. తన ప్రియుని యందు తాను ఒక గొప్ప సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పంలోని భాగంగా సంఘము అనే అంశము ఉనికిలోనికి వచ్చింది. ఎలాగైతే ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఉద్దేశించి ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి తన ప్రక్కటి ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి వారిద్దరిని కూడా జతపరిచాడో, నారిని పురుషుని దేవుడు జతపరిచాడో, అలాగే క్రీస్తును సంఘాన్ని జతపరిచిన వారు ఆ పరలోకమందున్న తండ్రిని దేవుడే. ఆ దేవుని సంకల్పంలో నుంచి వచ్చినదే సంఘము. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, కలిగి ఉండాలని దేవుడు సంకల్పించాడు. ఎవరిని దేవుడైతే ఎవరిని ముందుగా ఎరిగాడో వారందరూ కూడా తన కుమారుడైన క్రీస్తు లాంటి స్వరూప్యము కలిగి ఉండాలని దేవుడు నిత్యత్వంలోనే సంకల్పించాడు.
ఎవరిని దేవుడు ఎరిగి ఉన్నాడు అంటే, ఎవరిని దేవుడు ముందుగా నిర్ణయించాడు అంటే తను ప్రేమించేవారిని. దేవుణ్ణి ప్రేమించేవారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు? చేతులు చెప్తారా ప్లీజ్? వెరీ గుడ్. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:15 ప్రకారంగా, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనుదురు. దేవుణ్ణి ప్రేమించడం అంటే టు ఒబే హిస్ కమాండ్స్, ఆయన ఆజ్ఞలకు లోబడడమే. దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరు లోబడతారో ఎవరు లోబడరో దేవునికి ఎప్పుడు తెలుసు? మన గురించి దేవునికి ఎప్పుడు తెలుసు? మనం అసలు పుట్టక మునిపే, ఈ భూమి ఆకాశములను దేవుడు కలగజేయక మునిపే, హూ ఈజ్ వందన్ కుమార్ ఎవరో దేవునికి తెలుసు ముందుగానే. కీర్తనకారుడు అంటాడు కదా, నా తల్లి గర్భమందు నేను పిండముగా రూపొందింపబడక మునిపే నా దినముల్లో మొత్తం అంతా కూడా, దినముల లెక్కంతా కూడా మీకు తెలుసు అంటాడు. మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? ఆకాశము ఎక్కినను, వేపు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో దాగి ఉన్నను. ఓ గాడ్, యువర్ ప్రెసెన్స్ ఇస్ దేర్. మీ సన్నిధి అక్కడ ఉంది. దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి కూడా మనం తప్పించుకోలేము. ఆయన మనల్ని పరిశీలించేవాడుగా ఉన్నాడు. మన ఈ భూమి మీద మనం పుట్టక మునిపే మన గురించి అన్ని కూడా తెలుసు. ఆయన్ను ప్రేమించే వారి కొరకు తన ప్రియుని యందు, అంటే తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఒక మధురమైన నిత్యమైన సంకల్పాన్ని ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పంలో భాగంగా తను ప్రేమించే వారిని నిర్ణయించాడు. ఎరిగిన వారందరినీ కూడా దేవుడు నిర్ణయించి ఏం చేశాడంటే ఈ భూమి మీద పిలవడం కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. అందుగురించే యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి నశించిన దానిని వెదకి రక్షించే క్రమంలో ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. యేసు ప్రభు వారు ఒక గొప్ప పిలుపునిచ్చాడు. అదే పిలుపును అపోస్తలులకు అప్పగించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడి, నమ్మని వానికి శిక్ష విధింపబడను అనేసి అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ అప్పుడు ఈ మాట అన్నాడు యేసు ప్రభు వారు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఏంటి, ఏమర్థమైంది మనకు? ఇక్కడ యేసు ప్రభు వారి విషయంలో ప్రజల్లో భిన్నమైన నమ్మికలు ఉన్నాయి. కొందరు ఏమని నమ్ముతున్నారు యేసు ప్రభు వారిని? ఏలియా అంటున్నారు, కొందరు ఇర్మియా అంటున్నారు, కొందరు పలానా అంటున్నారు. శిష్యులు ఏమంటున్నారంటే నీవు సజీవుడు అయినా క్రీస్తు అంటున్నారు. ఈ క్రీస్తు వారిని ఏదైతే కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సంఘంలోనే సభ్యుడిగా ఎందుకు ఉండాలి అనే ఒక ప్రశ్నతోని లేఖనాల నుండి ఇప్పటి వరకు ఆ ప్రశ్నకు మన సమాధానం చూసాం. ఎందుకు ఉండాలి అన్న ప్రశ్నకు ఈ సంఘమే దేవుని అనాది సంకల్పంగా ఉందని, ఈ సంఘం గురించే క్రీస్తు ప్రాణం పెట్టారని, ఈ సంఘమే క్రీస్తు కట్టారని ఇప్పటి వరకు చాలా సంగతులు మనం పరిశీలన చేశాం. చాలా జ్ఞానాన్ని సహోదరులు మనకు అందించారు. కాబట్టి వ్యర్థంగా ఈ జ్ఞానం పోకుండా మీ హృదయాల్లో పదిలం చేసుకోవడం మాత్రమే కాకుండా లోకానికి అజ్ఞానంగా ఉన్న వారికి కూడా మరి సంగతులన్నీ కూడా మనం తెలియజేయవలసిన బాధ్యత ఎంతగానో ఉంది. చాలామంది డినామినేషనల్ కానీ ఎవరన్నా మనకు ఎదురైనప్పుడు మీరు క్రైస్తవులా అంటే క్రైస్తవులా అని అంటారు. తర్వాత వారు అడిగే ప్రశ్న ఏంటంటే మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏ సంఘానికి వెళ్తున్నారంటే బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘానికి వెళ్తున్నారు అంటానికి అజ్ఞానంతో కూడిన ప్రశ్న మీకు ఎదురై ఉండదు ఖచ్చితంగా. ఈ మాట ఏ సంఘానికి మీరు వెళ్తున్నారంటే ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఈరోజు నిజంగానే వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చాలా ఒక 50,000 60,000 డినామినేషన్ సంఘాలు ఉన్నాయి. కాబట్టి వారు ఏ సంఘానికి వెళ్తున్నారన్న ప్రశ్న వేయగలిగారు. కానీ ఉన్నది ఒక ఏక సంఘం అని, క్రీస్తు సంఘం అని. మీరు క్రీస్తు సంఘానికి వెళ్తున్నారు, ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? వేరే వారి నుంచి ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే వేల సంఘాలు ఉన్నాయి కాబట్టి నిజమైన సంఘం ఏంటో తెలియదు కాబట్టి వారు ఆ ప్రశ్న మనం వేస్తున్నారు. ఈరోజు చెప్పుకోవాల్సి వస్తుంది, మేము క్రీస్తు సంఘానికి వెళ్తున్నాం, క్రీస్తు సంఘం ఒకటి ఉన్నదని ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితిలోనికి ఈరోజు మనం వచ్చాం.
కాబట్టి విన్న ఈ సహోదరులు దూర ప్రాంతం నుంచి ప్రయాసతోని దేవుడి జ్ఞానం అందించడానికి ప్రధానమైన కారణము, ఈ యొక్క లెక్చర్షిప్ ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడి జ్ఞానాన్ని మనందరం పొందుకోవడం మాత్రమే కాకుండా నానా విధమైన దేవుని జ్ఞానము లోకానికి వెళ్ళవలసిన అవసరత ఎంతో ఉన్నదని సహోదరులు ప్రయాసతో అందరూ జ్ఞానాన్ని అందించారు. ఈ దేవ జ్ఞానాన్ని వ్యర్థంగా పోకుండా మనందరం కూడా సత్యాన్వేషకులు, మనందరం కూడా అనేక మంది సత్యాలు నడిపించే అవ్వాల్సిన బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచారు. కనుక ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా సత్యం చెప్పే విషయాలు మనందరం కూడా ముందుండాలని ప్రేమతో మీ అందరిని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క 50వ లెక్చర్షిప్ కార్యక్రమాన్ని గురించి ముగింపు పాటలు చెప్పవలసిందిగా సహోదరులు జాన్సన్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ క్షమించాలి, కొంచెము లెంత్ ఎక్కువైంది. అయినా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గ్రంథములో నుంచి సహోదరులు చెప్పినప్పుడు మనం విన్నాం. చాలా సంతోషము. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. అది ఫినిషింగ్ టచ్ కనుక తప్పనిసరిగా చెప్పాలి. సహకరించండి. వీరెంతసేపు చెప్తారేమో అని మీరు అనుకోరు, మీరు జ్ఞానులు, అర్థం చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఇప్పటివరకు ఈ యొక్క 50వ లెక్చర్షిప్కి అధ్యక్షత వహించి క్రమంగా మర్యాదగా లెక్చర్షిప్ని ముందుకు తీసుకెళ్లిన సహోదరులు యేసుబాబుకి స్థానిక సంఘం నుండి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ అభినందిస్తూ ఉంటున్నా. యేసుబాబు సంఘములో యూత్ ప్రీచర్ అండి, నా కోవర్కర్ కూడా. కలిసి మేము దేవుని పని ముందుకు తీసుకెళ్తాను, అనేక రకాలుగా సహకరిస్తూ ఉంటున్నాడు. ఓకే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటివరకు మనము తండ్రి యొక్క సన్నిధిలో చేరి ప్రాబ్లమెటికల్ సబ్జెక్ట్స్, మత శాఖలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వీటిని బేస్ చేసుకొని జ్ఞానం వినాలన్న సదుద్దేశంతో సంఘమంతా మేము గ్యాదర్ అయ్యి ఈ సబ్జెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి ఈ సబ్జెక్ట్స్కి సూటబుల్ పర్సన్స్ ఎవరు అని ఒక 1 month క్రితం నేను ఆలోచించినప్పుడు అదే మత శాఖలో ఉన్న సేవకులైతే దేవుడు మమ్మల్ని నాకు 2 చూపెట్టారు అంటారు. అలాంటిదేం లేదు. నేను జ్ఞానంతో ఆలోచించాను. సహోదరులు వందన్ కుమార్ గారు, అనూప్ బ్రదరు, ఆనందయ్య గారే కరెక్ట్ పర్సన్స్ అని ఆలోచించి ఒక 10 days బ్యాక్ వారిని కన్సల్ట్ కావటం జరిగింది. వాస్తవంగా వారు వచ్చారంటే అంత సింపుల్ థింగ్ కాదండి. బిజీ పర్సన్స్, అనూప్ బ్రదర్ కావచ్చు, వందన్ కుమార్ బ్రదర్ కావచ్చు, ఆనందయ్య గారు కావచ్చు, దేవుని పనిలో బిజీగా ఉంటారు. వారు అసలు దొరకరండి ఎవరికి. ఆంధ్ర అండ్ తెలుగు మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా వారు సేవ జరిగిస్తున్నారు ఆ ప్రాంతాలకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్స్ని ఇన్వైట్ చేస్తే వస్తారా బ్రదర్ అని అంటే మేము వస్తారో రారో అని, సరే ఏదైనా పర్లేదు అడుగుడి అన్నటువంటి మాటని బేస్ చేసుకొని అడుగుదామని చెప్పేసి అనూప్ బ్రదర్ని అడిగాను నేను. ఏ మాత్రం కూడా నో అని చెప్పకుండా బ్రదరు ఉన్న బిజీ షెడ్యూల్స్ని పక్కకు పెట్టేసి వస్తానని చెప్పేసి అన్నాడు. తండ్రికి నేను కృతజ్ఞతలు చెప్పాను. పలానా తారీఖు పలానా సబ్జెక్ట్ బ్రదర్ అంటే ఓకే అని చెప్పేసి టిక్ పెట్టాడు. ఇమ్మీడియట్లీ బ్రదర్ వందన్ కుమార్ గారిని కన్సల్ట్ అయ్యా. వందన్ కుమార్ గారి యొక్క పరిచర్య ఎలాగుంటుందో మీరు ఫేస్బుక్లో వెళ్ళి మియాపూర్ చర్చ్ ఆపరేషన్ కొట్టండి. చాలా బిజీగా ఉంటారండి వారు. అసలు దొరకరు అనుకున్నాను, కానీ వారు కూడా ఇమ్మీడియట్లీ నేను వస్తాను ద్వారా చెప్పేసి అన్నారు. అలాగే వచ్చారు 2 సహోదరులు. ఆనందయ్య బ్రదర్ కూడా, వారు కూడా ఏమాత్రం కూడా అబ్జెక్షన్ పెట్టకుండా తర్వాత చెప్తలేం బ్రదర్ అనుకుంటా వారు కూడా వచ్చారు. అద్భుతంగా
వారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్కి న్యాయం చేకూర్చారు. డెప్త్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అందించారు. నేను మొన్న తెలంగాణ టీచర్స్ ఫెలోషిప్లో పార్టిసిపేషన్ అయ్యాను సూర్యాపేటలో. ఒక్క 15 నిమిషాల వరకే బ్రదర్ వందన్ కుమార్ గారు, మిగతా వినోద్ కుమార్ బ్రదర్ అవకాశం ఇచ్చారు అనూప్ గారికి. జస్ట్ గ్రీటింగ్స్ లెక్క చెప్పండి అని. ఒక 15 మినిట్స్లో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పారండి. అది నా బ్రెయిన్లో సేవ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా అనూప్ బ్రదర్ రావాలని చెప్పేసి అనుకొని అమ్మటే వాళ్ళు పిలవడం జరిగింది. వారు వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో దేవుని జ్ఞానము వారు అందించారు. మీకు నేను ప్రత్యేకంగా మా లోకల్ కాంగ్రిగేషన్ తరపు నుంచి బ్రదర్ వందనాలు తెలియజేస్తున్నానండి. వాస్తవంగా మియాపూర్ నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే ఏమండి 1 గంట ప్రయాణం అండి. ఎప్పుడో వారం రోజుల క్రితం ఒకసారి సబ్జెక్ట్ చూసుకోవాలి. ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూషన్ వెళ్తున్నాం అన్నప్పుడు ఏమో ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమో, ఎక్కడా తేడా జరగకూడదని సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి. బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండాలి. ఇంజెక్ట్ చేసే విధానం ఇవన్నీ చూసుకోవాలి. 5 గంటలకే బయలుదేరుతారు వారు. ఏమండి మియాపూర్ అంటే ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో, ఊరు బయట. అక్కడి నుంచి క్రాస్ చేసుకొని మన ఊరు బయటకు వచ్చేసరికి 45 మినిట్స్ దాకా పట్టిద్దండి. ఇక అక్కడి నుంచి మన ఖమ్మం రావాలంటే ఎంత టైం పట్టిందో, ఎంత రిస్క్ తీసుకుని వారు వచ్చారో అర్థం చేసుకోండి. ప్రయాసపడి సహోదరులు ఇరువురు వచ్చారు. మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. తండ్రి చిత్తం అయితే మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. కాబట్టి కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ప్రే ఫర్ ఫ్యూచర్ లెక్చర్షిప్స్ ఆల్సో. చాలా సంతోషం. నేను జస్ట్ బ్రదర్స్కి తెలియదు, మనలో కొద్దిమందికి తెలియదు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి పడుతుంది. 1992 నుంచి 97 వరకు 5 ఇయర్స్ చెన్నైలో నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేశానండి. మద్రాసులో ముందు మాకు టీచర్ ఎవరంటే దేవదానం గారు. కొట్టూరు బైబిల్ స్కూల్లో నేను దేవదానం గారి దగ్గర వారి యొక్క టీచింగ్ చేస్తున్నప్పుడు వారి దగ్గర ఉండి నేర్చుకున్న కొంత జ్ఞానం. 7 months వరకు నేను అక్కడ ఉన్నాను కొట్టూరు బైబిల్ స్కూల్లో. అక్కడి నుంచి నేను నేషనల్ బైబిల్ కాలేజ్కి వెళ్ళానండి. పీటర్ సాల్మన్ గారు డైరెక్టర్ దానికి. అక్కడ నేను బీబీఎస్, ఆ తర్వాత ఎంబీఏ చేశాను. బ్యాచులర్ ఆఫ్ బైబిల్ స్టడీ అండ్ మాస్టర్ ఆఫ్ బైబిల్ స్టడీ 5 years కంప్లీట్ చేశాను. నేషనల్ బైబిల్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్లో నేను మెంబర్నండి. ఫస్ట్ బ్యాచ్. ఎందుకంటే కొంతమంది నేషనల్ బైబిల్ కాలేజీలో నాతో పాటు నా తర్వాత జాయిన్ అయినటువంటి బ్రదర్స్ ఉన్నారు కనుక వారి విషయమే తెలియజేయవలసిన పరిస్థితి పడుతుంది. సో 97 మార్చిలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అక్కడ 1997లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 97 నుంచి నేను దేవుడి పని జరిగిస్తూ ఉంటున్నాను. నేను నేర్చుకున్న సౌండ్ డాక్ట్రిన్ యాజ్ ఇట్ ఈస్గా నేను బోధించాలి. ఎక్కడ కూడా వ్యర్థం కాకూడదు. అది ఒక ప్లాంట్ ప్రకారంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ లెక్చర్షిప్స్ అనేవి స్టార్ట్ చేశానండి. నేను 97లో స్టార్ట్ చేయడం జరిగింది. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మా బడ్జెట్ని బట్టి ఇది కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రారంభంలో చాలా ఆలోచించాను, ఇది కొనసాగుతుందా ఆగుతుందా అనుకున్నాను. 50 వరకు పరమతారు తీసుకొచ్చాడు. ఏ విధంగానైతే ఏంటి సౌండ్ డాక్టర్ అనేది స్ప్రెడ్ చేయబడాలి స్థానిక సంఘం ద్వారా, కాంగ్రిగేషన్ ద్వారా. నానా విధములైనటువంటి జ్ఞానము బయటికి వెళ్ళాలనేది సంఘం పట్ల దేవుడికున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. దాన్ని నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఈ క్లాసెస్, ఈ లెక్చర్స్ ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే ఇవి జరగటానికి ప్రత్యేకంగా మాకు ఎవరు కూడా స్పెషల్గా పండు కానీ ఎవరు బయట నుంచి ఎవరు ఇచ్చేది లేదండి, ఇవ్వటం లేదు. సంఘంలో ఉన్న బిడ్డలే, సంఘంలో ఉన్నటువంటి వారే నేను అఫీషియల్గా తెలియజేసిన తర్వాత ప్రేరేపింపబడి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం మేము ప్రతిసారి. సంఘంలో ఉన్నటువంటి వారు ఇచ్చే ఈ కానుకల్ని బేస్ చేసుకొని ఈ లెక్చర్షిప్ మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇది విషయం. మాకు ప్రత్యేకంగా ఎవరు కూడా ఎలాంటి సహకారము క్లాసుల కొరకు అందించలేదు. నాకంటే ప్రత్యేకంగా కొద్ది గొప్ప చేస్తున్నారు.
నా కుటుంబం పోషింపబడుతుంది. ఇది వేరే విషయం, దీనికి మాత్రం యూజ్ చేయట్లేదు. కాబట్టి సంఘాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. బ్రదర్ వందన్ కుమార్ బ్రదర్, అనూప్ బ్రదర్, మా సంఘంలో అందరూ బేదలే బ్రదర్. చిన్న చిన్న బిజినెస్లు, ఉద్యోగాలు వాటిని బేక్ చేసుకుని బ్రతుకుతున్నటువంటి వారు. కానీ వీళ్ళ దాతృత్వం ఎలాగుంటుందంటే ఒక్కొక్కరు 8,000, 5,000, 3,000, 2,000 ఎంత ఉంటే అంత వాళ్ళు ఇచ్చేసి బ్రదర్ దీన్ని వాడండి అని చెప్పేసి ఇస్తున్నటువంటి సంఘం అండి. కాబట్టి నిజంగా నేను సంఘమును ఎప్పుడు కూడా మర్చిపోను. దేవుడు పనిలో మీరు నాతో పాటు జత పనివారుగా ఉంటున్నారు. అందుకని పౌలు అంటారు దేవుని జత పనివారు ఎవరు అని. దేవుడు కూడా పని చేస్తున్నాడు, ఆయనకు మనం జతగా ఉండాలి, జత పనివారు అన్నమాట మనం. కాబట్టి మీరు ఉంటున్నందుకు, మీరు త్యాగం చేసినందుకు దేవుడు మరుసటకు అన్యాయిస్తుడు కాదు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఉంటున్నాను. అయితే మనలో చాలామంది షుగర్, బీపీలు ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను క్లోజ్ చేస్తున్నానండి. ప్రయాసపడి దేవుడు పనిని జరిగిస్తున్నటువంటి వారిని ఘనంగా సన్మానించము అని అంటాడు పౌలు గారు. ప్రియులారా, ఒక్క 5 minutesలో మన దగ్గరకు వచ్చి దేవుడు పనిని అద్భుతమైన రీతిలో జరిగించిన సహోదరులని సన్మానించాలన్నటువంటి ప్రణాళిక కూడా మేము మొన్న కలిగి ఉన్నాము. కాబట్టి మనము సన్మాన కార్యక్రమం చేసుకున్న తర్వాత చిరు గిఫ్ట్, చిన్న కానుక వారికి ఇచ్చిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని మనం భోజనాలకు వెళ్దామండి. సఫిషియెంట్ ఫుడ్ ఉంది, స్పైసీ ఫుడ్. ఇప్పుడు వాక్యం అందిస్తున్నప్పుడు ఎలాగ రిసీవ్ చేసుకున్నామో, హ్యాపీగా వాటిని పొందుకున్నాము, ఫుడ్ కూడా అలాగే ఉందండి. సఫిషియెంట్గా తినండి, సంఘం కొరకు ప్రార్థించండి, మేము జరిగించే సేవ కొరకు కూడా ప్రార్థించి మీరు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనము సహోదరుల్ని సన్మానించుకుందాం. ముందుగా మన మధ్యలోకి వచ్చినటువంటి సహోదరులు ఆనందయ్య గారు వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే రెండవ ప్రీచర్ అయినటువంటి హనూక్ బ్రదర్ సిస్టర్ గారితో పాటు వచ్చారని అనుకుంటున్నాను నేను. సిస్టర్ గారు అలాగే బ్రదర్ ముందు కూర్చున్నట్లయితే యేసుబాబు అది ఉండాలి, అది పక్కన పెట్టేద్దాం. 2 కుర్చీలు వేయండి. శాలువలు ఎక్కడ ఉన్నాయి? త్వరగా, ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. సిస్టర్ అనూప్ గారు ఎక్కడున్నా కూడా వచ్చారండి? వచ్చారు బ్రదర్? ఓకే అమ్మ, ముందుకు రండి తల్లి. మన స్వాతి, జ్యోతి, మిగతా మన సిస్టర్, మన కోటేశ్వర సిస్టర్ గారు. అమ్మ, కొంతమంది సహోదరి మనలో ఉన్నారు, వారు కూడా ముందుకు రండి. వెనకున్న వారు మనజ, మమత, మమత త్వరగా రావాలి, ఆలస్యం అయిపోతుంది. పురుషులు కొద్దిమంది ఇటువైపు రండి, త్వరగా మీరు వారిని సన్మానించాలని కోరుతున్నాను. సిస్టర్ గారి పక్క ఉంటే స్త్రీలు ఉండండి, బ్రదర్ గారి పక్క ఉంటే పురుషులు ఉండండి. మాధవన్న, విజయ్ కుమార్ బ్రదర్, ఒకటి ఇద్దరు అయిపోయింది. చప్పట్లు కొట్టండి. అలాగే మీడియా పోస్ట్ వచ్చిన బ్రదర్స్ కూడా యాడ్ కానీ సమయం కాదు, వెళ్ళిపోండి. నేను వినలేదని అనుకోవచ్చు, నాకున్నటువంటి ప్లాన్ ప్రకారం చేస్తున్నాను. మీరు వచ్చి మెసేజ్ యాడ్ కానీ రండి త్వరగా. రాణి సిస్టర్ ఎక్కడ? రండి అమ్మా. మన తమ్ముడు హరి అన్న స్పాన్సర్ చేసిన చెప్పి మీరే అన్నది రావాలి. ఓకే, వందనకు మన బ్రదర్ గారికి రండి. కూర్చోండి,
అందరూ పట్టుకోండి అమ్మా. అది చప్పట్లు కొట్టండి. ఓకే, ఆనందయ్య గారికి ఈ కానుకను మీరు అందించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. కేశవ్ గారు ఆనందయ్య గారికి మనిస్తుంది. నీకు తీసుకెళ్ళేబా వేసుకోమ్మా, అయిపోయామ్మా, దగ్గరుండి వేయించమ్మా. చాలా ఉన్నా తినకపోతే మీరే లాగేస్తారు. ఈయన ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఓహో, ఎదురంగా జ్యోతి చెప్పింది నాకు మార్నింగ్. ఓకే, రమ్య తీసుకుని తెచ్చుకో. అనుష చూడు ఇటే. సమాధానం సిస్టర్ గారు చూడండి, పీసులు తెచ్చుకోండి, చాలా ఉన్నాయి. మీరు సిగ్గుపడితే అదంతా అయిపోయింది. బ్రదర్ ఎక్కడ ఉన్నారమ్మా? ఏంటి మీరు పీసులు వేయించుకోలేదా? మీకు జ్వరం ఉందన్న కదా. ఓకే ఓకే. ఎక్కడ వెయిట్ చేస్తున్నా. చందు ఎట్టుంది మమ్మీకి? ఎలాగుంది? సాయంత్రం వస్తాను. చెప్పావా నిన్న? అసలైతే వద్దాం అనుకున్నారు కానీ కెనాల్ పెట్టారు. కెనాల్ పెట్టి రోజుకి 2 డోసెస్, మార్నింగ్ ఉండి ఈవినింగ్. అయితే మార్నింగ్ ఆమె రాలేదు, లేట్గా వచ్చింది. వచ్చి వేసాము, ఇక నేను వచ్చాను. ఓకే ఓకే ఓకే.
ఎప్పుడు క్లోజ్ చేశారు? మీరు ఎక్కువ తినలే. సార్ వందనాలు సార్.